శాలివాహన కాలనీవాసుల ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడిచెర్ల గ్రామంలో శాలివాహన కాలనీలో శ్రీ సిద్ధివినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాలు 9 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం స్వామివారికి భక్తి గీతాలపాలనతో ఎంతో పూజలు నిర్వహించి ఆఖరి రోజైన గురువారం రాత్రి గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం శాలివాహన కాలనీవాసులు చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా హిందూ సంప్రదాయ దుస్తులతో భక్తి గీతాలపాలనతో గ్రామం అంతా గణేష్ను ఊరేగింపును చేస్తూ ఒకవైపు కోలాట బృందం నృత్య ప్రదర్శన, మరోవైపు హిందూ భక్తి గీతాపాలనలు మరియు మేళతాళాలతో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా చేశారు. ఈ సందర్భంగా బి గోవింద్ మాట్లాడుతూ సనాతన ధర్మాలలో హిందూ ధర్మం ఎంతో ముఖ్యమైందో అలాగే హరిహర దేవులలో మొదటి పూజ అభద్రుడైన గణేష్ను పూజించడం అంతే ముఖ్యమన్నారు. అందుకోసం గణనాథుని పూజించడంతో విజ్ఞానం వివేకం పొందుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి, మునయ్య, ఈశ్వరయ్య, శ్రీను, సూర్య, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం మండలం బొడిచెర్ల గ్రామం శాలివాహన కాలనీలో గత 9 రోజులుగా మేము స్వామివారిని మా యొక్క కాలనీ నందు ఏర్పాటు చేసుకొని ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు, అలాగే దాంతోపాటుగా ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమం, అల్పాహారం ఏర్పాటు చేసి ఈరోజు చివరి రోజున నిమజ్జనోత్సవంలో భాగంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేసుకొని ఈరోజు మా గ్రామంలో బొడిచెర్ల గ్రామ పురవీధుల్లో స్వామివారు ఊరేగింపు జరుగుతూ ఉన్నది. మేము గత 26 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయమైన పద్ధతిలో చేపడుతూ ఉన్నాము. మరి ప్రస్తుత సమాజంలో అసలు వినాయకమయ స్వామి ఊరేగింపు అంటే అశ్లీల నృత్యాలతో, అలాగే మరి చూడడానికి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి మరి వ్యంగ్య డ్యాన్సులతో, మరి దాంతోపాటుగా డీజే విపరీతమైన శబ్దాలతో జరుగుతూ ఉంది. మరి అలాగే ఈ సమాజం అంతా కూడా హిందూ మతం అడుగంటిపోయేటువంటి రోజులు జరుగుతూ ఉన్నాయి. మేము మాత్రం ఈ 26 సంవత్సరాల నుంచి హిందూ మతం ప్రకారము ప్రతిరోజు కూడా మరి మేము నిత్యం దీపారాధన చేసేటువంటి మేమందరము కూడా స్వామివారి ఊరేగింపులో స్వామివారి నామ సంకీర్తన, హరే రామ హరే కృష్ణ ఓం నమ శివ సంకీర్తనతో భజన చేసుకుంటూ మరి భక్తి పారవస్యంతో మేమందరము కూడా స్వామివారి నిమజ్జనోత్సవానికి వెళ్తాము. అలాగే అందరము కూడా తెల్లని దుస్తులు ధరించి అందరూ కూడా విభూతి నామాలు దిద్దుకొని అందరూ కూడా స్వామివారి భజనా కార్యక్రమంతో మాత్రమే ఈ ఊరేగింపు జరుగుతుంది. ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా హిందూ మతం అడుగంటకుండా ఈ సాంప్రదాయ పద్ధతిలో చెయ్యాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా హిందూ మతం అడుగంటకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతారని మనసారా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి.